ఒక మాట మనం వింటాం. పక్షి పైపైన ఎగరడానికి 2 రెక్కలు అవసరము. ఆ 2 రెక్కల్లో ఏ ఒక్క రెక్కకు గాయం కలిగినా అది సరిగా ఎగరలేదు అనే విషయాన్ని చాలాసార్లు విన్నాం. ఆ 2 రెక్కలలో ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క దేవుని వాక్యము. ఈ 2 అంత ప్రాముఖ్యం. ప్రార్థన మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో వాక్యము మనకు అంత ప్రాముఖ్యం. ఈ రెండింటికి మన సమయం అంతా కూడా వెచ్చించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మరి దైవజనుల ద్వారా దేవుడు ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏమిటి, మరి ఇత్యాది విషయాలు చాలా చక్కగా ప్రభు నామములో వివరించినందుకు సహోదరులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరింత ఘనంగా మేము ఆయన పరిచర్యలో వాడుకొనుగాక. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, మనము మూలవాక్యంగా చదువుకున్నటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 1వ కీర్తన. ఈ కీర్తన మనందరికీ బహుపరిచితమైన కీర్తన. చిన్నతనం నుంచి కంఠస్థ వాక్యంగా చెప్పినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మొదటి 2 చరణాలని ఒకసారి మనం చదువుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, కృపామయుడ రక్షక, నీకు వందనాలు నాయనా. నీ నామమును మాకు ప్రత్యక్షపరిచినందుకై కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నీ దాసుల్ని నాయన మరి నీ యొక్క సాధనముగా నిలువబెట్టుకున్నావు ప్రభువా. ప్రార్థించుట మరి ఏ విధముగా ప్రార్థించాలో కొన్ని మాటలు నాయన నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడావు. నీకు స్తోత్రం వందనాలు. అలాగే చదువుబడినటువంటి వాక్య భాగము ద్వారా నాయన నీవు దయచేసిన వాక్యమును మేము మరి ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని కూడా తండ్రి మాకు నేర్పించండి. వాక్యం యొక్క ఆవశ్యకతను మాకు తెలియపరచండి. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి మొదటి 6 చరణాలలో 2 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. నీతిమంతుల మార్గము, దుష్టుల మార్గము. ఈ భూమి మీద మనం జీవించుచున్నటువంటి కాలములో ఈ 2 మార్గాలు మన ముందు ఉన్నాయి. ఒకటి నీతిమంతుల మార్గము, దుష్టుని మార్గము. దుష్టుని మార్గము మనం ఎక్కడికో వెళ్ళి నేర్చుకోక్కర్లేదు. ఎందుకంటే లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. నువ్వు ఎక్కడికో వెళ్ళి దీనికోసం నేర్చుకోవలసిన పని లేదు. ఎక్కడ చూసినా దుష్టుడే ఉన్నాడు కనుక నిన్ను తప్పనిసరిగా వాడి మార్గములోనికి తీసుకువెళతాడు, నువ్వు ఖాళీ కూర్చున్నా సరే. కానీ నీతిమంతుల మార్గం అనేది ఖాళీగా కూర్చుంటే కుదరదు. నీతిమంతుల మార్గము అది దేవుడు మనకు తెలియపరిచాడు. పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకు రాసిన ఉత్తరము అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు రాసిన ఉత్తరం. ఒక ప్రముఖమైన వ్యక్తి నీకు ఉత్తరం రాస్తే నువ్వు కేవలము హెడ్లైన్స్ మాత్రం చదివేసి ఉత్తరాన్ని పక్కన పడేస్తే అతను ఎంత విలువైన సమాచారం నీకు పంపించాడో నీకు ఎలా తెలుస్తుంది? అవునా? రేపు ఆ వ్యక్తి ఈ విషయాల గురించి నేను అడిగితే నేను ఏదో పైన అలా చదివాను, లోపల చదవలేదు అని అంటే నువ్వు ఎంత నష్టపోతావు. కనుక దేవుడు మనకు వ్రాయించి పంపించినటువంటి ఉత్తరము. ఈ ఉత్తరములో నాకెంత వరకు విషయాలు తెలియపరచబడాలో అంత మేరకు దేవుడు నాకు తెలియపరిచి రాశాడు. ధర్మశాస్త్రము
దేవుని యొక్క ధర్మము, మనము నడువవలసిన మార్గము, చరిత్ర, వ్యక్తుల జీవితాలు, ఎన్నెన్నో ఏ మేరకు మనకు అవసరమై ఉన్నదో ఆ మేరకు దేవుడు వ్రాయించాడు. అసలు ప్రభువుని గురించి, యేసుక్రీస్తు భూమి మీద జీవించిన జీవితంలో చేసిన కార్యాల గురించి రాస్తేనే అసలు ఈ భూలోకంలో ఉన్నటువంటి గ్రంథంలో ఏమీ సరిపోవు అని లేఖనం రాసి ఉంది. ఎంత గ్రంథం రాయించాడు ప్రభు అని అంటే, ఈ గ్రంథంలోనే మనకెంత అవసరమో అంత ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడండి ఇది? అమ్మ, ఈ ఉత్తరం దేనికోసం ఇచ్చాడు? చాలామంది తలకాడ పెట్టుకుని పడుకుంటున్నారు. చాలామంది ప్రార్థనకు వచ్చేటప్పుడు దులుపు తెచ్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథము దేవుడు రాసిచ్చి నీకు ఇచ్చినటువంటి ఉత్తరము దేని కొరకంటే, దివారాత్రములు దానిని ధ్యానించడానికట. జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. దేవుడి ఉత్తరాన్ని రాశాడు. ఇది నీకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన ఎంతమందిని వాడాడు. ఇది నా దగ్గర లేదు, ఈ భాషలో దేవుని యొక్క వాక్యము నాకు అందుబాటులో లేదు, మా భాషలో ఇది లేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రపంచములో అత్యధికముగా పబ్లిష్ చేయబడినటువంటి గ్రంథము, అన్ని భాషలలో వ్రాయబడినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. దేవుడు నీకు నాకు రాసిన ఉత్తరము. నాకు ఈ విషయాలు తెలీదు అనడానికి ఎవరికి అవకాశము లేదు. ఆయన రాయించి ఇచ్చాడు, పంపించాడు మనకి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది పరిశుద్ధ గ్రంథమే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది దగ్గరగా లేదు, చాలా దూరము, హ్యారీ పాటర్ అనేటువంటి ఆ నవలలు. అది సెకండ్ ప్లేస్లో ఉందంట. దానికి దీనికి ఏదో ఒక 1,00,000 పుస్తకాలు తేడా అన్నట్టుగా లేదండి, చాలా తేడా. అంటే ఏది కూడా స్థాయిని అందుకోలేనంత ఎక్కువ ప్రతులు అన్ని భాషలలో దేవుడు మన మానవులమైన మనందరి కొరకు అందుబాటులోనికి తీసుకొచ్చాడు పరిశుద్ధ గ్రంథము. ఎందుకొరకు ఈ గ్రంథం ఎందుకొరకు ఇచ్చాడు చెప్పండి? చాలామంది తల దగ్గర పెట్టుకుంటున్నారు, చాలామంది ప్రార్థనకు వచ్చినప్పుడే తీస్తున్నారు, లేకపోతే చాలామంది ఉదయం ముఖం కడుక్కొని ఒక 2 అధ్యాయాలు చదువుకుని పక్కన పెట్టేస్తున్నారు. అందుకు కాదు దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చింది. దివారాత్రములు దానిని ధ్యానించాలట. ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ నీవు తెలుసుకోవాలని అన్ని విషయాలు రాస్తున్నాయండి. ఈ భూమి పుట్టక ముందున్న పరిస్థితులు, అసలు పరలోకమును గూర్చినటువంటి విషయాలు, దైవత్వమును గూర్చిన విషయాలు, దేవుని సైన్యాన్ని గురించిన విషయాలు, దేవుడు అసలు ఈ భూమిని ఎందుకు చేయాలనుకున్నాడు అన్న విషయాలు, ఈ భూమి మీద భూమిని చేసిన తర్వాత తన పోలికలోనే దేవుడు మానవుల్ని ఎందుకు చేశాడు, అసలు మానవుడికి ఇచ్చిన కాలము, అపవాది ఎవరు, అపవాదికి ఇచ్చిన కాలము, అసలు ఈ భూమి యొక్క ముగింపు ఎలాగుంటుంది, భూమి యొక్క ప్రారంభం ఎలాగుంది, మానవుడు ప్రారంభం ఎలాగుంది, మానవుడు, ఇవన్నీ కూడా దేవుని పిల్లారా ఎవరైతే సృష్టికర్త అయి ఉన్నాడో ఆయనకే తెలుసు గనక, ఆయన తన పిల్లలమైన మనకన్నీ తెలియాలి గనుక మనకెంత మేరకు తెలియపరచాలో అంత మేరకు ఈ ఉత్తరాన్ని వ్రాసి పంపించాడు. అన్నిటిని గురించి ఆయన తెలియపరిచాడు. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, ఇంతకాలము మన క్రైస్తవ జీవితములో ఈ ఉత్తరములో నీకెంత విషయం తెలుసు అని అడిగితే చాలామందికి తెలియదు అనే విషయమే జవాబే వస్తుంది. అవునండి, ఈ ఉత్తరము ఎంతకాలం బట్టి నీ దగ్గర ఉంది, ఈ ఉత్తరములో ఉన్నటువంటి విషయాలు నీవు ఎంతవరకు గ్రహించావు, ఎంతవరకు నీవు అర్థం చేసుకున్నావు, దేవుడు ఇది నీకు తెలియచేయాలనే కదా నీకు అందుబాటులోకి తీసుకొచ్చిస్తే, దీనిని నీవు అసలు ధ్యానం చేస్తున్నావా, చదువుతున్నావా, అసలు చదవడానికి నువ్వు ఎంత సమయం పెడుతున్నావా? దైవజనులు ఇందాక అన్నారు కదా, ప్రార్థన చేయుటకు నీవు ఇంత సమయమని కేటాయించితే,
నువ్వే విషయం బట్టి ఏ విషయాన్ని గురించి నువ్వు అడుగుతున్నావో దేవుడు తప్పక దానిని అనుగ్రహిస్తాడు. ఇది అనుభవము అని చెప్పారు. మీరు గమనించాలి. మన అవసరతలు కాబట్టి ఏ అవసరతను నువ్వు ఎత్తిపట్టుకుంటున్నావో దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తావేమో కానీ వాక్యము ధ్యానం చేయటం విషయంలో మాత్రము, వాక్యము చదువుట అనే విషయంలో మాత్రము ఏదో ఉదయాన్నే ముఖం కడుక్కొని 2 అధ్యాయాలు అన్నట్టుగానే వెళుతున్నావా, లేకపోతే దివారాత్రములు అన్నాడు. ఎంత సమయం పెట్టాలి ఏమండి? ఎంత సమయం పెడుతున్నావు? ఎంత సమయం పెడుతున్నావు? దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చి నీ ఆయుష్కాలములో గ్రహించగలిగినంత మెటీరియల్ ఆయన పంపించాడు. ఒకటి నేర్చుకుందాం. ప్రార్థన ఎంత ఆవశ్యకమో దేవుని వాక్యమును సంపూర్ణముగా గ్రహించుట అంతే అవశ్యము. దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి, వాక్యం చదవడానికి నీకు ఖాళీ ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్నటువంటి వారు ఎంత ఖాళీగా ఉన్నారో ఆ ఖాళీ సమయంలో దేవుని వాక్యం చదవడానికి ఎంత సమయం పెడుతున్నావో ప్రతీదీ కూడా రేపు వివరణ అడుగుతాడు దేవుడు. నాకు అంత ఖాళీ లేదండి అని చెప్పడానికి వీల్లేదు. మొత్తము మన జీవితం అంతా రికార్డ్ అవుతుంది. అవునా? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఉన్నది. నీవెంత సమయము వ్యర్థముగా గడిపావో, ఎంత సమయము సరదాగా గడిపావో, ఎంత సమయము దేవుడు నీకు బయలుపరిచిన సత్యమును గ్రహించడానికి నువ్వు వాక్యాన్ని చదివావో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యము ధ్యానము చేయుట దివారాత్రములు వాక్యాన్ని ధ్యానం చేస్తే నీకేమర్థమవుతుందంటే సత్యం అర్థమవుతుంది. అవునా? వాక్యము నీవు సరిగ్గా చదవకపోతే అప్పుడప్పుడు బైబిల్ చదివి అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని విని అప్పుడప్పుడు అన్నటువంటి వ్యక్తి సత్యమును గురించి సరైన అవగాహన లేనివాడు కాబట్టి అతడు తప్పక సాతాను చేత మోసగించబడతాడు. ఎవరిని మోసం చేయగలుగుతాడంటే సాతాను. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఓ వ్యక్తి చుట్టాలింటికి వెళ్ళాడు, కొత్త ఊరు, సిటీలో బస్సు దిగాడు, అడ్రస్ ఎక్కడ పలానా చోట అని తెలిసింది. ఇవన్నీ చూసుకున్నాడు. ఆటో అబ్బాయిని పిలిచాడు. బాబు నాకు ఈ ఊరు కొత్త, ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళాలి, కొంచెం తీసుకెళ్తామంటే రండి సార్ ఎక్కండి, నాకు తెలిసి నేను తీసుకెళ్తాను అన్నాడు. తిప్పాడు. ఓ 40 కిలోమీటర్ల దూరం అంతా తిప్పాడు తీసుకొచ్చాడు. ఇదే సార్ ఇల్లు అన్నాడు. ఓకే మంచిది. ఎంత అయిందంటే మీటర్ చూశాడు, ఎంత అయింది, డబ్బులు ఇచ్చాడు, అయిపోయింది. ఆ తర్వాత అక్కడ పని చూసుకున్నాడు. పని చూసుకున్న తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆటో ఎక్కాలి. అప్పుడు ఆ ఇంటి ఆయన అన్నాడు, ఎందుకండి ఆటో ఎందుకు, ఇక్కడే కదా, దగ్గరే కదా, బండి ఎక్కండి, బండి మీద తీసుకెళ్తాను అన్నాడు. అవునా దగ్గరేనా అని బండి మీద కూర్చుంటే ఓ 3-4 నిమిషాల్లో తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడే, అదేంటి ఇక్కడే బస్ స్టాండ్ ఉంటే మరి ఆటో వాడేంటి ఎక్కడెక్కడో తిప్పాడు? మోసము. ఎందుకు మోసం చేయగలిగాడంటే అతనికి దాని విషయమై అవగాహన లేదు. మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యము విషయములో నువ్వు అవగాహన కలిగి ఉండాలని దేవుడు లేఖకుల్ని పెట్టి వాక్యాన్ని రాయించి నీకు ఇచ్చిన, నువ్వు దీనిని చదవనందువల్ల, సరైనటువంటి అవగాహన నీకు వాక్యము పట్ల లేనందువల్ల, నీకు వినబడుచున్నను సరిగా వినిపించుకోనందువల్ల, సమయము వ్యర్థము చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీవు మోసగించబడతావు. ఎందుకంటే నీకు ఇయ్యబడిన ఆయుష్కాలం అయిపోతుందా లేదా? అయిపోతుంది. ఆయుష్కాలం అయిపోతుంది. మరి ఇంతవరకు ఎంత చదివావు, ఎంత ధ్యానం చేసావని అంటే ఇంకా ఎక్కడండి, 2 అధ్యాయాలు కూడా సరిగ్గా చదవలేదన్న పొజిషన్ ఉంది. అప్పుడప్పుడు వాక్యాన్ని వినే పరిస్థితేనండి అన్నట్టుగా ఉంది. మరప్పుడు నీకు దేవుని వాక్యము, సాతానుని గురించి మనం అంటున్నాం, వాడు దొంగయు దోచుకొనువాడు. ఏమి దోచుకుంటాడు? ఏది విలువైనదో అదే దోచుకుంటాడు. సమయము చాలా విలువైనది, తెలుసు కదా మనకి. సమయము చాలా విలువైనది.
అపవాది నీ సమయమును దొంగిలిస్తున్నాడు తెలివితేటలుగా. దేవుని వాక్యమునకు సమయం ఇవ్వాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని బాగా చదవాలి. వాక్యము విషయములో నువ్వు దయచేసి సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే జీవవాక్యము ఇది నిన్ను జీవింపజేయడానికి, నిన్ను పరిశుద్ధ మార్గములో నడిపించి ప్రభు ఉన్న చోటులో నిన్ను చేర్చడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయన వాక్కును నువ్వు తలకాడ పెట్టుకుని నిర్లక్ష్యంగా చూసుకొని ఎంతవరకు ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఆయుష్కాలాన్ని బట్టి నీ జీవితంలో ఎంత దీనిని గ్రహించావు అని అంటే రిజల్ట్ చాలా బలహీనంగా ఉంటుంది. అవునా? గమనించాలి. అవగాహన లేకపోతే మోసపోతాం. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. దుష్టుని మార్గము ఈ లోకములో ఉన్నది. దుష్టుడు నిన్ను తన మార్గములో దేనిని బట్టి నడిపించగలడంటే, నీకు ఏవేవో రంగులు హంగులు ఈ లోకములో ఉన్నటువంటివి మేలుగా, ఇదిగో ఈ పండు చూపునకు రమ్యమైనటువంటి పండు అని చూపించినట్టు నిన్ను ఆశ పెట్టి మోసము చేసి నీ ఆయుష్కాలమంతా సమయాన్ని దొంగిలించి చివరకు నరకానికి తీసుకుపోతున్నాడు. అవునా? సమయాన్ని వ్యర్థం చేస్తున్నా. దుష్టుని మార్గము నాశనమునకు నడుపును. దేవుని నీతిమంతుని మార్గం ఎలా తెలుస్తుంది మనకి? నీతిమంతుని మార్గం ఎలా తెలుస్తుందండి? నీతిమంతుని మార్గము ప్రభువు మనకు ఇచ్చాడు. యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గము. యేసు ప్రభు ఎవరండి? ఆది అందున్న వాక్యము. అవునా? దేవుడై ఉన్న వాక్యము. ఆ వాక్యము ఈ దినమున మనకు ఇయ్యబడిన వాక్యము. ఇది దేవుని యొక్క మార్గము. పరలోకములో అడుగులు వేయడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి జీవవాక్యము. నిర్లక్ష్యం చేస్తున్నాము తెలియక. చదువు వచ్చి కూడా చదవడం లేదు. చదువు రాని వారు వినాలి. సమయం అయిపోతుంది. నీకు ఇయ్యబడిన ఆయుష్కాలం చాలా అయిపోతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట దయచేసి ఒకరు చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, సమయం అయిపోతుంది. నీకు ఇయ్యబడినటువంటి సమయము చాలా ఖర్చు అయిపోయింది. నువ్వు ఎలాగే ఖర్చు చేసావో, అసలు ఎంత దేవుని గురించిన విజ్ఞానము నువ్వు ఎంత కలిగి ఉన్నావో, అసలు ప్రభు యొక్క అసలు ఆయన గురించి ఆయన నీకు తెలియపరచాలన్న ఎన్ని విషయాలు నీ కోసం రాయించాడో, అసలు ఎన్ని విషయాలు నీకు తెలుసు? సమయం అయిపోతుంది. అందుకే రాసిన మాట, సమయము సమీపించుచున్నది గనుక దేవుడు నీకు ప్రవక్తల ద్వారా రాయించినటువంటి ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, చదువు రాకపోతే చదువు రాని వ్యక్తి దేవుని వాక్యమును విని అందులో నీ కొరకు దేవుడు రాయించినటువంటి ఈ సంగతులన్నిటినీ గైకొంటే నువ్వు ధన్యుడు అవుతావు. అవునా? దివారాత్రములు నీకున్నటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకో. రాజైన దావీదు రాజు స్థానంలో ఉన్నాడు కదండి అమ్మ. పరిపాలన స్థానంలో ఉన్నాడు. తనకు రాజ్యము, మిలిటరీ, అందరికీ క్షేమముగా సంక్షేమము చూడవలసిన రాజు. అదే సమయంలో శత్రువుల యొక్క యుద్ధ రంగములో దాని కొరకు ప్రణాళికలు రచించాలి. అసలు ఖాళీ ఉంటుంది ఆయనకి? దావీదు దేవుని వాక్యం చదవాలి అని అంటే అతను ఖాళీ ఉంటుందండి? ఒకసారి ఆలోచన చేయండి. దావీదు అంటాడు, 34వ కీర్తన తీనక్కర్లేదు, 34వ కీర్తన ప్రారంభ చరణంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఏ పని చేస్తున్నా, పరిపాలన వ్యవహారాలలో ఎంత తలమునకలై ఉన్నా ఎల్లప్పుడూ దేవునిని స్తుతిస్తాడట, ఆయనను గూర్చే కీర్తిస్తాడట. మరి వాక్యం ఎప్పుడు చదువుతావయ్యా? వాక్యం చదవకపోతే దేవునిని ఎలా స్తుతించగలడు? దేవుని గురించి ఎలా అవగాహన కలుగుతుంది?
అవునా? నువ్వు వినకపోతే దేవుడంటే నీకు అవగాహన ఎలా కలుగుతుంది? వినుట వలన, చదువుట వలన. అవునా కదా? వినుటన్నా, చదువుటన్నా, గ్రహించుట. నీవు దానిని నింపుకొనుట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనుక, నువ్వు దాన్ని గ్రహించావు గనుక విశ్వాసము కలుగుతుంది. దేవుని యందు విశ్వాసము. అప్పుడు నువ్వు ఏదైనా నీ తండ్రిని అడుగుతావు. ఆయన యందు విశ్వాసము లేకుండగా అపవాది తన మార్గాలను పెట్టి ఈ లోకములో ఉన్న రంగుల వలయాలు చూపించి నీ సమయాన్ని దొంగిలించి నాశనానికి తీసుకెళ్తున్నాడు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. 63వ కీర్తనలో 4వ చరణం నుంచి చదివితే దావీదు కీర్తన. 63వ కీర్తనలో దావీదు అంటున్న మాట, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని. ఏం చేస్తున్నాడు అక్కడ? ధ్యానము చేస్తున్నాడు. అవునా? ఎక్కడ చేస్తున్నాడు రాజు? ఏమండి, తన యొక్క పగలు సమయమంతా పని చేస్తున్నప్పుడు నిత్యము దేవునిని స్తుతిస్తున్నాడు, ఆయన కీర్తి మరి ప్రచురము చేస్తున్నాడు. అయితే వాక్యము ధ్యానము చేసుకోవడానికి అతనికి సమయము దొరుకుటలేదు గనుక పడుకుని హ్యాపీగా నిద్రపోదామని అనుకోవడం లేదు. గమనించాలి. ఆ సమయాన్ని వాక్యమును ధ్యానం చేసుకోవడానికి గమనిస్తే, అమ్మా నీకు నాకు సమయం దొరకట్లేదని ఒకవేళ దేవుని గ్రంథము నీ కొరకు ప్రభువు పంపించిన ఆయన ఉత్తరాన్ని అక్కడ పక్కన పెట్టేసి ఏదో గుడికి వచ్చాను, భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటూ వెళ్ళిపోతే సాతాను నిన్ను మోసం చేయడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే నీకేం తెలుసు? తెలియచేశాడు దేవుడు. అందుకని ఆ విషయాలను దావీదు నెమరు వేసుకుంటున్నాడట, ధ్యానం చేసుకుంటున్నాడట. అర్థమైందండి? మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానము చేయుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము. అబ్బా, ప్రాణమునకు ఆయాసము లేదు, ప్రాణమునకు వేదన లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగింది కనుక తన ప్రాణము తృప్తిగా ఉన్నదట. అమ్మా గమనించాలి ఈ మాటను బట్టి. దేవుని వాక్యము నీవు గ్రహించినప్పుడు, దేవుని వాక్యాన్ని నీవు చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, సమయం వ్యర్థము చేయకుండా వాక్యమును నీవు నింపుకుంటున్నప్పుడు తప్పనిసరిగా నీ జీవితంలో తృప్తి అనేది ఉంటుంది. తృప్తి ఉంటుంది. కలిగిన దాని యందు, కలిగిన వాటి యందు నువ్వు ఎలా తృప్తి కలిగి ఉండాలి దేవుడు నీతో మాట్లాడతాడు. అవునా? ఏది దేవుని యొక్క చిత్తము లేకుండా నీకేది జరగటం లేదు కనుక ఏది జరిగిందో అది దేవుని చిత్తమని దేవుడు మాట్లాడి నిన్ను తృప్తిపరుస్తాడు. కలవరం లేదంట, కలవరం లేదు. తర్వాత అన్నాడు, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి. ఇందా జ్ఞాపకం చేసుకున్నాము కదా, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నది. ఎలాగో నువ్వు సంతోషంతో ఉండగలుగుతున్నావు అంటే నేను దేవుని మాటలను ధ్యానము నెమరు వేసుకుంటున్నాను, విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తన వాక్యమును, పరిశుద్ధ గ్రంథమును ఉత్తరము ద్వారా నీకు ఇచ్చేశాడు. అన్ని విషయాలు నీకు తెలియపరుస్తుంటే నువ్వు దానిని ధ్యానం చేస్తున్నావా? నెమరు వేసుకుంటున్నావా? అలా నెమరు వేసుకుంటే నీ జీవితంలో తృప్తి ఉంటుంది. నెమరు వేసుకుంటే అతడు చేయనదంతయు సఫలమవుతుంది. అతడు నెమరు వేసుకుంటే అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎంత ప్రాముఖ్యమైన విషయం అండి. పరిశుద్ధ గ్రంథమును నీవు ఎంత మిస్ అయిపోతున్నావు. వాక్యము నీకు ఉన్నటువంటి సమయంలో ఏదో వ్యర్థమైన వాటిని చూస్తూ వ్యర్థమైనటి సరదాగలాగా తిరిగొద్దాం, సరదాగలా టూర్కి వెళ్ళొద్దాం అన్నట్టుగా నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావేమో. ఆయుష్కాలం అయిపోతుంది, ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది. భక్తి కలిగి దేవుని గౌరవిస్తూ, ప్రభువా ఇది నువ్వు రాసిన ఉత్తరము, ఆయన సన్నిధిని గడగడలాడుతూ భయముతో నువ్వు చదువుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు.
ఈ సత్యాన్ని ఆలోచన చేయండి. ఎంత తృప్తి, ఎంత ఆనందము ఈ వ్యక్తి జీవితంలో ఉన్నదో ప్రియమైన వారులారా. లేకపోతే నువ్వు మోసపోతావు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఓ మాట మనకు తెలుసు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 23వ వచనము నుంచి కొంచెం చదివితే 25వ వచనం వరకు చదివితే, అమ్మా ఒక కాలం వస్తుంది అంటే రేపు అతి త్వరలో రాబోయే మనకు దగ్గరలో ఉన్న దినాల గురించి ప్రభువు చెప్పాడు ఆ రోజున. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అమ్మ గమనించాలి, ఉత్తరం రాసి చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడంటే అబద్ధ క్రీస్తులు వస్తారు, ఇతనే క్రీస్తు ఇతనే క్రీస్తు అని చెప్తే సత్యము తెలియనోడు నువ్వు ఆడుకోవడానే పరుగెడతావు. మోసపోతామా లేదా? క్రీస్తు యొక్క లక్షణం ఏమై ఉంటుంది, క్రీస్తు అనగా ఏమిటి అనే విషయాలు దేవుడు మనకు రాయించిచ్చాడు. కానీ ఇది ఎప్పుడు నువ్వు చదవలేదు, ఎప్పుడు వినలేదు. కుదిరినప్పుడు బైబిల్ తీసావు, కుదిరినప్పుడు మందిరానికి వచ్చావు, కుదిరినప్పుడు ఏదో వాక్యం విన్నావు. అయినా ఏంటండి టైం అయిపోతుంది, భోజనానికి టైం అయిపోతుంది అన్నంత కంగారు పడుతున్నావు. ఇలాంటి విషయాలుగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఎంత ఆశపడి సిద్ధపరిచాడో దాన్ని పట్టించుకోనందువల్ల ఎవరు పడితే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతావు, ఇతనే క్రీస్తు అని. ఎందుకంటే మోసము జరుగుతుంది. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెబితే మీరు నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనుపరిచెదరు. అమ్మా ఇదిగో మీకు ముందుగా నేను మీతో చెప్పాడా లేదా? చెప్పాడు కానీ నీకు తెలీదు. ఎందుకు తెలియదు అంటే ఆయన ఉత్తరం రాస్తే నువ్వు చదవలేదు. అవునండి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని చెబుతుంటే నువ్వు పెద్ద పట్టించుకోలేదు. అరే సమయం అయిపోతుంది. దేవుని వాక్యము ప్రతి మాట ఏది పొల్లైనా తప్పిపోదు, నిశ్చయముగా జరిగే మాట. సత్యమైన మాట దేవుడు నీకు నేర్పిస్తే, సత్యమైన మాట నీకు రాసిస్తే, దాన్ని నువ్వు చదువుకుంటే, దాన్ని నువ్వు ధ్యానం చేస్తే సత్యము నీకు అర్థమయ్యి మోసగాడిని వెళ్ళగొట్టగలుగుతావు. కానీ ఇది సరిగా ధ్యానం చేయనందువల్ల, సరైన అవగాహన లేనందువల్ల సాతానుగాడు ఏం చేస్తాడంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చెయ్యగలడు. రోజు గుడికొచ్చి దేవుని మాటలు విని ఆ రోజున ఆడు చేసే అద్భుతాన్ని చూసి, వాడు చేసే మహత్కార్యాలు చూసి నువ్వు సత్యమైనటువంటి వాక్కును విడిచిపెట్టి ఆడెనకాలు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ క్రైస్తవులు ఉన్నారండి, ఉన్నారు. ఎందుకు అలా మోసపోతున్నారు? ఎందుకు అలా తగువులు ఆడుకుంటున్నారు? ఎందుకు ప్రభువుకు లోబడడం లేదనంటే ఒకటే విషయము, వారు దేవుని వాక్యము ఎరగని వారు, అంతే. అరే మేము ఎరగకపోవడం ఏంటండి? మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కాడి నుంచి మందిరానికి వెళ్తున్నాం, మేము ఎప్పటి నుంచో క్రైస్తవులము. నిజమే నాయన, నువ్వు ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివావు, ఎంత ధ్యానం చేశావు, నీకు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము అసలు నీకు ఎంత తెలుసు అని అంటే శూన్యము. అవునా కదా? మీరు ఆ మాట అర్థం చేసుకోండి. చాలామందికి దేవుని గురించి ఎందుకు తెలియడం లేదంటే నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నీవు దేవుని సన్నిధిలో వాక్యమును తెలుసుకోవడానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి, వాక్యాన్ని చదవడానికి నువ్వు సమయాన్ని పెట్టలేదు. అందుకే నెమరు వేసుకోవడానికి నీ దగ్గర విషయం లేక అన్నీ కొత్తగానే కనపడుతున్నాయి. వాక్యంలో ఈ లోతున్నదా అని అంటే నువ్వు ఇంతకుముందు మరి ఎంతకాలం బట్టి క్రిస్టియన్ నువ్వు? ఎందుకంటే నువ్వు చదవడం లేదు. వాక్యాన్ని గురించి అవగాహన లేకపోతే నువ్వు సత్యమైన మార్గమును నువ్వు వెళ్ళలేవు. దుష్టుడు నిన్ను ఈజీగా ట్రాప్ చేస్తాడు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, యెహోవా మార్గము మనకు తెలియచేయబడి ఉన్నది. మోసగాడు ఉన్నాడు,
నువ్వు సరిగా చదవనివ్వడు, నీకు సత్యాన్ని తెలుసుకోవడానికి వాడు అవకాశము ఇవ్వడో, అడ్డపడతాడు. సత్యము తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా వాడు అడ్డపడతాడు. ప్రార్థనను గురించి మనము నేర్చుకున్నాము. ప్రార్థన చేయడం కూడా అంత తేలికైన విషయము కాదు. నువ్వు ప్రార్థన చేయడానికి ఉపక్రమించినప్పుడే పిన్నిగారు అంటా వస్తుంది ఒక ఆవిడ. ప్రార్థనకు నువ్వు సమయాన్ని కేటాయించినప్పుడే దాన్ని ఆటంకపరచడానికి సాతాను ఏదో ప్లాన్ చేసుకుని వాడు యుక్తిగా ప్రవర్తించి మట్టుకు నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవునితో సంబంధం లేకుండా చేయడానికి వాడు ప్రయాస. వాడు నిద్రపోవడం లేదండి. సేమ్ అలాగే దేవుని వాక్యాన్ని చదువుకుందాము అని నువ్వు అన్నీ సిద్ధం చేసుకునేటప్పటికీ ఆ టయానికే ఆటంకపరిచేవాడు వస్తాడు. వాడికి ప్రమాదం ఏంటంటే నీకు సత్యం తెలిస్తే వాడికి ప్రమాదం. అవునా? వాడు నిన్ను ట్రాప్ చేయలేడు. నేను చాలాసార్లు మీకు చెప్తాను, కంసాలితో నేను దొంగ బంగారమా, రోల్డ్ గోల్డ్ని బంగారం అని నమ్మించి అమ్మలేను. అవునా? బంగారము గురించి బహు అనుభవం కలిగినటువంటి వాడు కంసాలి. అనుభవం కలిగినటువంటి వాడు దాని గురించి బాగా తెలిసినోడి దగ్గరికి వెళ్ళి నేను ఈ డూప్లికేట్ అని చెప్పి నేను అతన్ని డూప్లికేట్ని ఒరిజినల్ అని అమ్మలేను, మోసము చేయలేను. దేవుని వాక్యమును గురించి నీవు గ్రహింపు కలిగి ఉంటే, నువ్వు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసేవాడుగా ఉంటే నిన్నెవ్వడు మోసము చేయలేడు. ఎందుకంటే నువ్వు సత్యములో ఉంటావు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచన చేసుకుందాం. సాతానుకు దేవుడు చివరి దినాల్లో అధికారం ఇచ్చాడు. ఈ మాట కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ మన మనస్సులో కొన్ని ప్రశ్నలు. సాతానుకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఉదాహరణకు దేవుడు ఒక సంగతి చెప్పాడు కదా, యోబు అనే ఒక ఆయన ఉన్నాడు కదా. యోబును గురించి సాతాను ఏమన్నాడంటే, నువ్వు అతని చుట్టూ కంచె వేసేసావు కాబట్టి నేను అతన్ని ఏం చేయలేకపోతున్నాను, కానీ కంచె తీసేస్తేనా వాడు నీ ముఖం ఎదుటే దేవుడు నిన్ను దూషించి నా పక్కకు వచ్చేస్తాడు. అలా నేను ట్రాప్ చేయగలను. నువ్వు కంచేసినంతసేపు ఇది సాధ్యపడదు అన్నాడు. అప్పుడు దేవుడు సరే అతని కంచె తీసివేస్తున్నాను అని దేవుడు సాతానుకు అవకాశం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఒకవేళ అబ్బాయి కంచె తీయడానికి వీలు లేదు అని దేవుడు అన్నాడు అనుకోండి, అప్పుడు సాతాను అంటాడు, అలా నువ్వు నేనంటే నీకు భయమే కదా, కంచె వేసేసి అతన్ని ఏదన్నా శోధించమంటే నేను ఎలా శోధిస్తాను? నేను శోధిస్తే ఆడు నాకు పడిపోతాడు, నా గ్రూప్లోకి వచ్చేస్తాడని నీకు భయమే కదా, అందుకే నువ్వు కంచేసేసుకున్నావు అంటాడా లేదా? నిందించుటకు అవకాశం ఇచ్చేవాడు కాదు దేవుడు. కాబట్టి దేవుడు కంచె తీసేశాడు. అవునా? అదే రీతిని ఈ అంత్య దినాలలో మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. తనకు సమయము కొంచెమే అని ఎరిగి బహుక్రోధము గలవాడై అపవాది దిగివచ్చుచున్నాడు అనే మాట మనం చదివాం కదండి. ప్రకటన 12:12 ఉంటుంది ఈ విషయం. అక్కడ ఏమన్నాడంటే, భూమి పరలోకమా సంతోషించము భూమి అని చెప్పి కొన్ని మాటలు చెప్తే అక్కడ అంటాడు, ఇదిగో అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై దిగి వస్తున్నాడు అన్నప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను, ఒక విషయాన్ని. సాతాను ఎందుకు బహుక్రోధం కలిగి డైరెక్ట్గా అతనే ఎందుకు వస్తున్నాడంటే, ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని అంటే కలెక్టర్ గారి దగ్గరుండి పని చేయించుకుంటాడా లేదా? అధికారులు దగ్గరుండి కాకుండా కొంచెం దూరంగా ఉండి చేసుకుంటే ఆటేటుగా కొంచెం లేట్ అవుతుందేమో, టైం అయిపోతుంది కాబట్టి అధికారే దగ్గర ఉంటాడు. అలాగే సమయం అయిపోతుంది కనుక, అపవాదికి ఇవ్వబడినటువంటి కాలము ముగిసిపోయే దగ్గరకు వచ్చేస్తుంది కనుక, తను అనుకున్న టార్గెట్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి ఇంకా చాలామంది దేవుని సన్నిధిలోకి వెళ్తున్నారు, చాలామంది ఇంకా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా మందిరపు తలుపులు తెరుచుంటున్నాయి. అరే నిద్రపోతున్నారేంటయ్యా మీరు అని సాతాను వాడి దూతలకు అప్పగించిన పనిని మరింత వేగము చేయడానికి సాతాను బహుక్రోధము గలవాడై వస్తాడు. అవునా? అర్థమైంది కదండి. చివరి దినాల్లో
అలా వచ్చినప్పుడంట దేవుడు అతనికి మరింత అధికారం ఇస్తాడంట. నువ్వు నాకు ఇచ్చింది కొంచెమే అధికారం ఇచ్చావు, అందుకే నేను నన్ను మోసం చేయలేకపోయాను, అన్నిటికి వంకే కదా వాడు అంటాడు. నువ్వు నాకు ఇచ్చిన పవర్స్ ఏదో లిమిటెడ్గా ఇచ్చావు, అందుకని నేను ఆయన ఏం మోసం చేయలేకపోయాను, అదే నాకు అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చావు అనుకో ఆయన్ని ఎలాగ చేసేస్తాను, నీకు భయం వేస్తుందా అన్నట్టుగా వాడు అంటాడు. కాబట్టి అంత్య దినాల్లో సాతానుకు మరింత అధికారం ఇవ్వబడుతుంది. అర్థమైందండి? ఆ అధికారం ఇవ్వబడ్డాక అసలు నీకు బైబిలే లేకుండా చేసేస్తాడు వాడు. ఆమోసు ప్రవక్త ద్వారా అన్నాడు కదా, ఈ లోకం మీదకి కరువు వస్తుంది, అది అన్నపానీయములు లేక వచ్చే కరువు కాదు, దేవుని వాక్యము దొరకని కాలము అది కరువు. ఆ రోజు పరిశుద్ధ గ్రంథము నీకు అందుబాటులో ఉండదు, కరువు వస్తుంది, సాతాను చాలా తీవ్రంగా విజృంభిస్తాడు. కాబట్టి ఈ ఉన్న సమయంలో నీవు నింపుకోవాలి కదండి. ఆటంకపరచడానికి సాతానుకు కొన్ని శక్తులు ఇవ్వబడ్డాయి. ఆ శక్తులతోటే వాడు మన కళ్ళ ముందే అద్భుత కార్యాలు, సూచక్రియలు చేస్తాడు. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అపవాదిని గురించి వ్రాయబడింది, ధర్మ విరోధి అని చెప్పి వాడి గురించి రాయబడి ఉంది. 9 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. చాలండి, చూడండి మాట. ఆడు ఎందుకు నశించిపోతున్నాడు అని అంటే సత్య విషయమైన దానిని వాడు అవలంబించలేకపోతున్నాడు. అర్థమైందా? అంటే సత్యమును ఎందుకు అవలంబించలేకపోతున్నాడు అంటే సత్యం అంటే ఏంటో వాడికి తెలీదు. ఈ లోకాధికారి ఎన్నెన్నో నేర్పించేశాడు. నేను చిన్నప్పుడు పెద్దలు ఏమి చెప్పారంటే, ఏంటి ఆ శబ్దం ఏంటి, ఉరుము వస్తుంది, ఉరుము అంటున్నారు, ఉరుములు వస్తున్నాయి ఏంటని అంటే ఏం చెప్పేవారని అంటే అర్జునుడు వెళ్తున్నాడు, ఆ రథాన్ని చీలూడిపోయిందంట, అదే చెప్పారు. ఓకే, నిజం అనుకున్నాను. కానీ కొన్ని రోజులకి చూస్తుంటే రోజు చీలూడిపోతుంది ఏంటి ఈయనకి అనుకున్నాను. రోజు చీలూడిపోవడమే, రోజు సౌండే, రోజు చక్రాలు కూడా తీసుకుంటామే. ఆ రోజు నమ్మేశాం. ఎందుకు నమ్మామని అంటే అప్పటికి సత్యము మనకు తెలీదు, అది చెప్పేవాళ్ళు కూడా సత్యము తెలీదు, ఏది చెబితే అదే భ్రమ, అదే నిజం అనుకున్నారు. ఎన్నో విషయాలండి. తాతలు చెప్పేవారు కథలు, కొన్ని కథలు ఎంత ఆశ్చర్యంగా ఉండేవంటే ఎంతో ఇంట్రెస్ట్గా వినేవాళ్ళం. కొరిందెయ్యాలు ఉన్నాయిరా మన ఊర్లో, కొరిందెయ్యాలు. నేను అక్కడ మంచం వేసుకు పడుకుంటే అవి వచ్చి బోయం అంట మూసుకెళ్ళిపోయి ఆ మురుక్కోడు కట్టిన అక్కడ పెట్టేసి పొద్దున్న లేచి మళ్ళీ మంచం పట్టుకొని బూతులు తిట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు, రోజు ఏడిపెత్తున్నారని నెత్తి మీద పెట్టుకుని ఇంటికి వచ్చేసామంటే ఎంత నిజంగా ఉందో. భ్రమ కల్పించడానికి ఎన్నెన్నో కథలు, సత్యము తెలియనంత వరకు. దేవుడు సత్యాన్ని తెలియచాక అసలు దెయ్యం అంటే ఏంటి, ఈ సత్యాలన్నీ తెలిసాక ఇంకాటి చెప్పగలరా కథ? ఏమండి, దెయ్యం అంటే ఏంటో ఇవాళ చాలామంది క్రైస్తవులు కూడా అవగాహన లేదు. ఎందుకంటే చదవరు. దేవుడి విషయాన్ని తెలియపరిస్తే దాని గురించి నీకు ఎందుకు తెలియడం లేదంటే నువ్వు చదవు, వినవు. అన్నీ నువ్వు తెలుసుకుంటే వాడు నిన్ను మోసం చేయలేడు. ఎందుకంటే రేపు మోసగాడు బహుశక్తి కలిగిన వాడుగా నీ కళ్ళ ముందే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేసి సాధ్యమైన ఎడల ఏర్పాటులో ఉన్నవాడు మోసం చేసేంత పొజిషన్ ఉందంటే నువ్వెంత అలర్ట్గా ఉండాలి, నీకు తెలియనందువల్లే కదా. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. అరే 9 నుంచి నేను వేగంగా చదువుతున్నాను, సమయం అవుతుంది. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక, అనగా అబద్ధకుడు, మోసగాడు, అపవాది అయినటువంటి ఆ ధర్మ విరోధి యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును.
అర్థమైందా? సమస్తమైన మోసం చేసే బలము, అబద్ధం ఇచ్చే బలము, ఒక్కటి నిజం ఉండదు. ఎంత దేనిలో నిజం ఉండదంటే అసలు ఏంట్లో నిజం ఉండదు. నువ్వు తినే అన్నంలో కూడా నిజం ఉండదు. ఇది నిజంగా బియ్యమేనా అనే డౌట్ తీసుకొచ్చేలాగా అన్నిటిలో అబద్ధము, అబద్ధము, అబద్ధము. నీ కళ్ళ ముందే సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తున్నప్పుడు ఇతనే దేవుడు, ఇతనే క్రీస్తు అని అనేక మంది అతని వెనక వెళ్ళిపోతారట. అలా ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ ఇంట్లో బైబిల్ లేదా? వాళ్ళ ఇంట్లో దేవుని వాక్యం లేదా అండి? సేవకులు లేరా? అన్నీ ఉండి కూడా వారు పట్టించుకోనందువల్ల విషయం తెలియక మోసపోయారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన యొక్క ఆవశ్యకత, దేవుని వాక్యమును ధ్యానము చేయుట, ఈ రెండు నీవు పైన పక్షిరాజు వలె ఎగరడానికి రెక్కలు. ఈ రెండు చదవాలి, కేటాయించాలి సమయాన్ని. పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు కాబట్టి మీరు చదువుతారు అని అంటే మరి నువ్వు రావా పరలోకానికి? అవునా? నువ్వు రావా? నీ ఖాళీ దొరకడం లేదా? ఎంత వ్యర్థముగా నీ సమయాన్ని గడుపుతున్నావో నువ్వు అర్థం చేసుకో. చదువు వాక్యాన్ని, దేవునితో మాట్లాడతాడు. నీకు అర్థం కాని విషయాలు నీ ఆసక్తిని చూసి సేవకుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు అనుకోవు, నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సంబంధం ఉంది. కాబట్టి ఆ బిడ్డకి ఏం అర్థం అవ్వలేదో అదే చెప్పు అంటాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు అండి. నువ్వు చదవాలి అంటాడు దేవుడు. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభవచనంలో 3వ వచనం చదువుతాం. పోనీ హెజ్కేలు గ్రంథము మొదటి నుంచి చదవండి. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి 3వ వచనం. దేవుడు నాతో ఎలాగూ సెలవిచ్చెనో, నీకు ఇదిగో నేను చూపిస్తున్నాను, నీకు ఇస్తున్నాను, ఈ కనబడు దానిని తినుము, భక్షించుము. ఏమిచ్చాడు ఆయన? దీనిని తినుమని ఏమిచ్చాడు? గ్రంథం ఇచ్చాడట. ఈ గ్రంథమును భక్షించి వారికి ప్రకటన చేయుము. ఓకే, నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథమును నాకు, అమ్మా గ్రంథము నీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఆయన ఈ గ్రంథాన్ని తినమంటున్నాడు కదా, తినమంటున్నాడు. ఎప్పుడు తినడానికి ఆయన నాకు తినిపించెను. ఎప్పుడు తినిపించెను? నోరు తెరిస్తే తినిపించెను. అర్థమైందండి? నోరు తెరవగా ఆయన నాకు తినిపించెను. నోరు మూసుకుని ఈ గ్రంథాన్ని చేతిలో పెట్టుకుంటే ఇది నీకెందుకు ఉపయోగపడదు. అర్థమైంది కదండి? దేవుడు నీకు ఈ వాక్యాన్ని నీకు తినిపించాలంటే మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు ఈ మాట వలన బ్రతుకును అని అంటే, ఈ బ్రతికించే జీవాహారము తినాలి అని అంటే నీవు నేను నోరు తెరవాలి. నోరు తెరిచినప్పుడు ఆయన నాకు ఆ గ్రంథమును తినిపించెను. ఈ గ్రంథమే నీకు ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా. గ్రంథముతో నీ కడుపు. అందుకే ప్రభు అన్నాడు, రొట్టె వలన మనిషి బతకడయ్యా, దేవుని నోట నుండి వచ్చు మాట ఇది జీవింపజేసే మాట, జీవపు మాట. దీనిని తిను, నీ కడుపు నింపుకో, బతుకుతావు. ఇది చెప్పాడు. నోరు తెరవాలా లేదా? నోరు తెరవాలంటే దాని అర్థం ఏమిటండి? వాక్యం చదవడానికి నీవు సిద్ధపడాలి, వాక్యం వినడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడు ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకున్నావో తృప్తి కలిగి ఉంటావో, అవునా, నువ్వు చేయనదంతయు సఫలమవుతుంది. దేవుడు ఆశించిన ఫలములు ఫలిస్తావు. ఎందుకంటే నీకు సత్యం తెలిసింది. పనికిమాలిన తనం ఏంటో నీకు అర్థమైపోతుంది. మనుష్యులకున్న జ్ఞానము కంటే ఉన్నతమైన జ్ఞానము నువ్వు పొందుకోగలుగుతావు కదండి. ఇది దేవుని యొక్క జ్ఞాన గ్రంథము. చివరికి మాట చదువుకుని ముగించుకుందాము. 119వ కీర్తన 97 నుంచి 105 వరకు నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినండి.
119వ కీర్తన 97 నుంచి భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. అవునా? దేవుని వాక్యము గ్రంథము ఆయన నాకు ఇచ్చినప్పుడు నేను దానిని భుజించగా అది నా నోటికి తేనె వలె ఉన్నది, నాకెంతో మధురముగా ఉన్నది అన్నాడు ఇందాక అక్కడ. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా ధ్యానించుచున్నాను. దివారాత్రములు దానిని ధ్యానించితే నీ జీవితమే ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నింపుకో దేవుడు మాట్లాడుతున్న మాటలు. అదే అన్నాడు ఇక్కడ, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. అవునా? యవనస్తుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని చెబుతూ అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయమందు నీ వాక్యమును ఉంచుకున్నాను. దేవుని వాక్యము నా హృదయములో ఉన్నప్పుడు పాపము అనగా ఏమిటో నాకు తెలిసింది గనక దాని ఫలితం ఏమిటో నాకు తెలిసింది. నేను దాన్ని విసర్జించగలుగుతాను, అసహించుకోగలుగుతాను. అదే అన్నాడు అక్కడ, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు. శత్రువు ఎవడండి? మోసగాడు, దొంగ. ఇప్పుడు శత్రువును మించిన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాకాడు మోసం చేయగలడా? ఓకే, గమనించాలి. వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, బాగా వాక్యాన్ని వినాలి. నింపుకుందాం. శత్రువులను మించిన జ్ఞానం అది నాకు కలుగు చేతి, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులకందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. అర్థమైందండి? దుష్టిని మార్గం ఏంటి ఇప్పుడు నాకు అర్థమైపోయింది. చిచ్చి, దీనివల్ల నేను ఈ ఉచ్చులో పడలేను. ఇది నాకు మధురంగా, రమ్యంగా, చూపునకు కంటికి రమ్యంగా ఎంతో విలువైంది కనపడుతుంది. ఇది నన్ను మరణానికి తీసుకెళ్ళి, ఇది ఉచ్చు అని నాకు అర్థమైంది. కాబట్టి దేవుడు నాకు చెప్పాడు కనుక, నేను చదివాను కనుక, విషయాన్ని గ్రహించాను కనుక నేను దాని జోలికి వెళ్ళను. అదే అన్నాడు అక్కడ, దుష్ట మార్గములన్నిటిని నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. కదండి, అర్థమవుతుంది కదా? 105 అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం ఇచ్చి చీకట్లో నడుస్తున్నాం. వాక్యం నీ దగ్గర ఉండి చీకట్లో అవకాశం ఉండి చీకట్లో నడుస్తున్నాం. అవకాశం ఉండి మోసపోతున్నాము. దేవుడు యేసుప్రభు వారు అన్నారు, నీకు ముందుగానే నేను తెలియజేశాను, నీకు ఉత్తరం ఇచ్చాను, సేవకుల్ని పంపించాను, నీకు తెలియచేయాల్సిన విషయాలు నువ్వే పట్టించుకోలేదు. నువ్వే ఆ రోజున ఆబ్సెంట్ అయ్యావు. నువ్వే సరిగా అటెండ్ అవ్వడం లేదు. నువ్వే పట్టించుకోలేదు. అందుకనే ఇవాళ నువ్వు మోసపోయి, నష్టపోయి కన్నీరు గారుస్తున్నావు. అవునా? దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుడు నీకు సత్యవాక్యాన్ని ఇచ్చాడు. సమయం కేటాయించుకుందాం. ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి, ఎంతవరకు నువ్వు సరిగా చదవలేదేమో, సరిగా ధ్యానం చేయలేదేమో, సమయాన్ని కేటాయించు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు గ్రహించగలిగినంత మెటీరియల్ ఇందులో ఇచ్చాడు. ఇప్పటికే చాలా సమయం అయింది. క్షమాపణ అడిగి, ప్రభువా ఈ సత్యాలన్నీ నాకు కావాలి నాయన, నేను గ్రహించినట్లుగా నా మనోనేత్రములు తెరవండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థించు, వాక్యాన్ని పఠించు. దేవుని యొక్క బలముతో నువ్వు నింపుకుంటావు. అపవాది కంటే అత్యధికమైన జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఈ లోకమును లోకాధికారిని యేసు క్రీస్తు ప్రభువు నీకు ఇచ్చేటువంటి బలము ద్వారా, జీవవాక్యం అనే ఆహారం ద్వారా పొందుకునే బలము ద్వారా అపవాదిని వాని క్రియలన్నిటినీ ఎదిరించి జయించి దేవుని బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. దేవుడి మేరకు చేరివచ్చిన మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, రక్షకుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. ప్రభువా, ఈ లోకాధికారి నీ సత్య మార్గమును మేము తెలుసుకోకుండా ఆటంకపడుతున్నాడు. వాని చర్యలన్నిటినీ ఎదిరించి జయము పొందినట్లుగా ప్రభువా, చేరి వచ్చిన నీ పిల్లలమైన మాకందరికీ నీ బలము దయచేయండి, గ్రహింపు దయచేయండి నాయన. నీ వాక్యమును ధ్యానించుట మా జీవితములకు ఎంత అత్యవసరమో ఈ రాత్రి మీరు మాకు బోధించారు, నీకు వందనాలు తండ్రి. విత్తబడిన మాటలు వారు గ్రహించి నాయనా తమ సమయమును నీ సన్నిధిలో వెచ్చించుటకు సహాయం చేయండి, ఆశీర్వదించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి నాయన. అనారోగ్యముల చేత బాధింపబడుతున్న బిడ్డలను బలపరచు నాయన. తండ్రి, బలహీనులైపోతున్నారు నాయన, సరైన విశ్వాసమును కలిగి ఉండడం లేదు, ఎందుకంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభువా, విశ్వాసముతో అడిగితే నాయన నువ్వు తప్పక అనుగ్రహిస్తానని వాగ్దానం, దేనికి ఏది ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు అన్నావు ప్రభువా. నాయన నీ మాటలు మా హృదయాల్లో నింపుకొని బలము పొందినట్లు సహాయం చేయండి. చేరివచ్చిన సంఘ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నా. మా ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు నేను యేసునామం పేరిట మిక్కిలి వినయముగా స్తుతించి గణపరిచి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మేళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరి వచ్చిన మనకును, అలాగే దైవ ఉపదేశం అందించినటువంటి సత్యం గారి వారి కుటుంబమునకును, అలాగే మరి తరువాతి వారం కొరకు సిద్ధపడబోతున్నటువంటి బిడ్డలకును దేవుడు సదాకాలము తోడయ్యుండి బలపరిచి ఆయన వాక్యమును ధ్యానించే బలమిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.